నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా వలసలు ఆగిపోయినాయి అన్నట్టుగా రాజకీయ పరిస్థితులు చూస్తే అనిపిస్తుంది. కానీ మొన్నటికి మొన్న మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత ఇవాళ గులాబీ శిబిరంలో కొత్త కలకలం రేగుతోంది. కొత్త పెద్ద బాంబ్ పేలినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 3 ఎమ్మెల్యేలు మరొక్కసారి కాంగ్రెస్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే ఖచ్చితంగా వలసలకి మరొకసారి తెరలేచే అవకాశం తెలంగాణ రాజకీయాల్లో ఉంటుందో తెలుస్తుంది. నిజంగానే తెలంగాణలో వలసలు మరొకసారి స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా మీకు అనిపిస్తే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్తో ఎట్లా గులాబీ వర్గంలో కలకలం మొదలైందని ఒకసారి మనం వార్తను ఇండెప్త్గా చూస్తే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్కు సన్నిహితంగా ఉండే 2-3 ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నట్టుగా, త్వరలోనే వారు కాంగ్రెస్లో చేరుతారని, ఎంతోమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారన్నది త్వరలోనే తెలుస్తుందంటూ కూడా ఇటీవల మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. అయితే గులాబీ పార్టీకి చెందినటువంటి 3 ఎమ్మెల్యేలు నిజంగానే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా, లేక కావాలనే కాంగ్రెస్ పార్టీ ఇట్లా లీకులు ఇచ్చిందా అన్న ప్రశ్నలు అయితే మాత్రం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే ప్రచారం విస్తృతంగా ఉంది. కానీ ఎవరూ చేరలేదు. తాజాగా పీసీసీ చీఫ్ వ్యాఖ్యలతో మరోసారి చర్చ మొదలైంది. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు చేరువయ్యారు. వారిలో గ్రేటర్ హైదరాబాద్ చెందినటువంటి దానం నాగేందర్ మొదలుకొని ప్రకాష్ గౌడ్, అరకెపూడి గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి ఇట్లా అనేక మంది బీఆర్ఎస్ పార్టీ వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాబోయే గ్రేటర్ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని, మరొక వైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దృష్టిలో పెట్టుకొని చేరికలను మరొకసారి స్పీడప్ చేయాలని, స్పీడ్ పెంచాలని భావిస్తున్నట్టుగా ఈ వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా మరో 2-3 ఎమ్మెల్యేలు చేరబోతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ లీకులు ఇచ్చింది. గ్రేటర్ చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలతో కూడా ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లుగా సమాచారం. అవసరమైతే 1-2 క్యాబినెట్లకి చోటు ఇవ్వాలని కూడా పార్టీ నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రచారం అయితే జరుగుతోంది. అయితే వారి చేరికపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. గత ప్రభుత్వంలో కీ రోల్ పోషించినటువంటి 2 మాజీ మంత్రులు సైతం కాంగ్రెస్ కూటికి చేరబోతున్నట్టుగా ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. వారిలో ఒకరు విద్యా సంస్థలు ఉండగా వాటిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యాలని కూడా టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఆయనపై పేట్ బషీరాబాద్లో భూ కబ్జా చేశారన్న ఆరోపణ కేసు సైతం ఉంది. ఇక గొర్రెల స్కీమ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మరో మాజీ మంత్రి సైతం హస్తం గూటికి చేరాలనే ఉత్సాహంతో ఉన్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. దీంతో ఇప్పుడు గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీ పాగా వేయాలనే లక్ష్యం కొంత నెరవేర్చుకునే కార్యక్రమం ఆ వ్యూహం కనిపిస్తుంది. వీరితో పాటే మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తమ వ్యాపారాలను చక్కబెట్టుకునే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. వీరిలో గ్రేటర్ చెందినటువంటి వారే ఎక్కువగా ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అధికార పక్షాన్ని అడ్డు పెట్టుకుని వారి బిజినెస్ ను కాపాడుకోవాలనే లక్ష్యం పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే అధికార పార్టీలో ఉంటే ఎలాంటి డోకా ఉండబోదని, లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు నేతల ఆలోచనగా సమాచారం. మరోవైపు గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా పట్టులేదు. దీంతో గ్రేటర్ పరిధిలో నేతలను చేర్చుకొని పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వ్యూహంగా ఆ దిశగా ఆలోచిస్తోంది. అయితే వస్తామన్న నేతలను చేర్చుకొని గ్రేటర్ ఎన్నికల్లో నాటికి జీహెచ్ఎంసీపై పట్టు సాధించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై గతంలో బీఆర్ఎస్ పార్టీ లీడర్లపై హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఫిరాయింపుల విషయంలో స్పీకర్దే తుది నిర్ణయం అని న్యాయస్థానం తేల్చి చెప్పడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు కొంత ఊరట లభించింది. కాంగ్రెస్ పార్టీలో కూడా ఉత్సాహం కనిపిస్తోంది. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్ళినా లాభం ఉండదని, అక్కడ కూడా ఇదే తీర్పు వచ్చే అవకాశం ఉంటుందన్న అభిప్రాయానికి బీఆర్ఎస్ పార్టీ నేతలు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో హైకోర్టు తీర్పును అనుసరించి బీఆర్ఎస్ నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా ప్రచారం మీద జరుగుతోంది తెలంగాణ రాజకీయాల్లో. అయితే ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరబోతున్నారని కాంగ్రెస్ ప్రచారం చేస్తుందంటూ కూడా గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారబోరని, ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన వారే ప్రాధాన్యత లేక ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా తిరిగి గులాబీ కూటికి వస్తామంటూ చెప్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యం. సో ఇప్పుడు మరోవైపు పీసీసీ వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ మారేందుకు ఎవరెవరు సిద్ధం అవుతున్నారు అనేది మాత్రం గులాబీ బాస్ కూడా కొంత ఆరాధిస్తున్నట్లు సమాచారం. పెద్ద ఎత్తున ఇప్పుడు మొత్తం మీద వలసల చర్చ మరొకసారి తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.